పార్టీ ఫిరాయింపులపై కడియం శ్రీహరి కేసు విచారణ కొనసాగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట విచారణ సాగుతోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. దీంతో కడియం శ్రీహరి తరపు అడ్వకేట్ను వివేకానంద గౌడ్ తరపు అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అయితే మాత్రం అనర్హత వేటు వేసే అంశంపై అయితే మాత్రం ఇక్కడ విచారణ జరుగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షున అయితే ఇక్కడ విచారణ కొనసాగుతుంది. దీనిపై వివేకానంద తరపు అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి ఏదైతే అనర్హత పిటిషన్ విచారణ స్పీకర్ అధ్యక్షతన కొనసాగుతుంది. గత గంటన్నర నుంచి కూడా ఏదైతే ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది. పిటిషనర్ కేపీ వివేకానంద గౌడ్, అలాగే పిటిషనర్ తరఫు నుంచి అడ్వకేట్, అలాగే కడియం శ్రీహరి అడ్వకేట్ అందరూ కూడా ఏదైతే ఈ విచారణకు హాజరయ్యారు. సో పిటిషనర్ తరఫు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్ ఇప్పటికైతే ప్రస్తుతం కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్ని ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఫిబ్రవరి 19వ తేదీ కూడా ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించిన అనర్హత పిటిషన్పై విచారణ జరిగింది స్పీకర్ ఎదుట. ఆ రోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు పిటిషనర్కి సంబంధించినటువంటి కేపీ వివేకానంద గౌడ్ అలాగే అడ్వకేట్లను ఏదైతే విచారణ చేశారో ఆ రోజు కూడా ఏదైతే వారు ఇచ్చినటువంటి పూర్తిస్థాయి ఆధారాన్ని కూడా స్పీకర్ ఏదైతే తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ రోజు కూడా పూర్తిస్థాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి అంటే కేపీ వివేకానంద గౌడ్ అనర్హత వేయాలి ఖచ్చితంగా కడియం శ్రీహరి మీద బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారని చెప్పి ఏదైతే అనర్హత వేయాలనుకుంటూ కూడా అయితే స్పీకర్ ఎదుట పిటిషన్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి మాత్రం మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు, అంటే గతంలో కూడా మనం చూసాం మాపై ఎక్కడ కూడా సస్పెండ్ చేసినట్టు మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదు. అలాగే మాకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతభత్యాల నుంచి కూడా ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకి కటింగ్స్ వెళ్తున్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ కండవ ఎక్కడ కూడా కప్పుకోలేదు, మేము కేవలం అభివృద్ధి కోసమే సీఎంని కలిసామని చెప్పి కూడా చాలా స్పష్టంగా కడియం శ్రీహరి కూడా తను ఇచ్చినటువంటి ఏదైతే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఏదైతే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేస్తున్నప్పుడు ఏదైతే మద్దతుగా ఏదైతే కడియం శ్రీహరి సంతకం చేశారు. సో దీంతో పాటు ఇటీవల గెలిచినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసింది అనుకుంటూ కూడా ఒక ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలతో పాటు తను చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడిన వీడియోస్, ఫొటోస్, కటింగ్స్ ఇవన్నీ కూడా చూపెట్టుకుంటూ ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రస్తుతం కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్ని అయితే ఏదైతే కేపీ వివేకానంద గౌడ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ నెల 19వ తేదీ జరిగినటువంటి దాంట్లో కూడా ఏదైతే పిటిషనర్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రోజు ఏదైతే దీనికి సంబంధించి కడియం శ్రీహరి అలాగే అడ్వకేట్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టేట్మెంట్స్ ఆధారాలను రికార్డ్ చేసుకుంటారు. తీర్పు మాత్రం రిజర్వ్లో ఉంచేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం నిన్న దానం నాగేందర్ సంబంధించినటువంటి విచారణ కూడా ఉంది. ఆ విచారణలో నేను దానం నాగేందర్ హాజరు కాకపోవడంతో అలా దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్ల దగ్గర పూర్తి వివరాలు లేకపోవడంతో విచారణను మార్చి 2వ తేదీన ఏదైతే స్పీకర్ వాయిదా వేసిన విషయం కూడా మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ రికార్డ్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ చివరి విచారణ కావచ్చు. ఈ రోజు దీని తర్వాత స్పీకర్ తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఇద్దరు సంబంధించి అంటే దానం నాగేందర్ సంబంధించి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి తీర్పు ఒకేసారి వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి దానం నాగేందర్ది మార్చి 2 అంటే సోమవారం జరిగేటువంటి విచారణ తర్వాత స్పీకర్ వీరికి సంబంధించిన తీర్పుకు సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కడియం శ్రీహరి ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్లో అడ్వకేట్ ఎలాంటి ప్రూఫ్స్ ఇస్తున్నారు, సో దీనికి సంబంధించి స్పీకర్ ఏ మేరకు కన్విన్స్ అవుతున్నారు, పార్టీ మారినట్టు ఏ మేరకు నమ్ముతున్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటే అందులో ఇప్పటికే 8 మందికి సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. వారు ఏదైతే కేవలం అభివృద్ధి కోసమే సీఎంని కలిసామని చెప్తున్నారు, పార్టీ కండువా ఎక్కడ కప్పుకోలేదు. అలాగే వారికి సంబంధించిన జీతభత్యాలన్నీ కూడా ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ కోసమే కటింగ్ అవుతున్నాయి. సో ఎక్కడ కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవు కాబట్టి వారు అనర్హత పిటిషన్ని కొట్టివేస్తున్నట్టు తీర్పిచ్చారు. సో వీరిద్దరి విషయంలో కూడా అలాగే జరుగుతుందా లేదా? ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరి తన కుమార్తెకు కాంగ్రెస్ బీఫామ్పై మద్దతుగా సంతకం పెట్టారు. మరి వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ఆధారాలు పిటిషన్ తరఫు నుంచి వారు స్పీకర్ ఎదుట సమర్పించారు, దీనికి వీరు ఏ రకమైనటువంటి కౌంటర్ ఇచ్చారు, ఇలాంటి అన్నీ తెలియాలంటే కూడా స్పీకర్ తుది తీర్పు వచ్చే వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీమ్.